నమస్కారం నా పేరు ప్రసాద్ చూస్తున్న ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, ఇది vivo Y73. ఇది వివో నుంచి కొత్త ఫోన్. ఇది 10వ తారీఖు అయితే లాంచ్ చేస్తున్నారు. వీడియో మనం అన్బాక్స్ చేద్దాం, ఫస్ట్ ఇంప్రెషన్ చూద్దాం. అండ్ దానికంటే ముందు ఇక్కడ మీకు 2 బాక్స్ అయితే కనిపిస్తున్నాయి. అన్నిట్లో నుంచి ఒకటైతే మీరు గెలుచుకోవచ్చు. ఇక్కడ దీనిలో మెయిన్ ఫీచర్స్ వచ్చేసరికి ఇక్కడ బాక్స్ మెన్షన్ చేస్తున్నారు. ఇక్కడ చూడొచ్చు 33 వాట్ ఫ్లాష్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. దీన్ని యూస్ చేసి మనం 30 మినిట్స్లో 64% ఛార్జ్ పెట్టవచ్చు. అండ్ స్లిమ్ బాడీతో వస్తుంది. 7.38 mm స్లిమ్ ఉంటుంది బాడీ. అండ్ యాంటీ క్లియర్ గ్లాస్తో వస్తుంది, గ్లాస్ బాడీతో వస్తుంది. 64 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరాతో వస్తుంది. అండ్ 8GB ర్యామ్తో వస్తుంది. ప్లస్ 3GB ఇది మనం ర్యామ్ లాగా యూజ్ చేసుకునే ఫీచర్ అనమాట. సో ఇట్లా మనకి కొన్ని ఫీచర్స్ అయితే మెన్షన్ చేస్తారు. దీనిలో మీకు నచ్చిన 2 ఫీచర్స్ కామెంట్ చేయండి. అండ్ దాంతోపాటు ఇక్కడ 2 కలర్స్ ఉన్నాయి, డైమండ్ ఫ్లేర్ అండ్ రోమన్ బ్లాక్ అని చెప్పేసి. 2 నేను ఇప్పుడు ఓపెన్ చేస్తాను, చూపిస్తాను. మీకు ఏ కలర్ నచ్చింది అది మీరు కామెంట్ సెక్షన్లో కూడా ఎక్కువ కామెంట్ ఏదైతే వచ్చిందో ఆ కలర్ మనం గివ్ విన్నర్కి అయితే ఇవ్వచ్చు. గివ్వేలో పార్టిసిపేట్ చేయాలంటే చాలా ఈజీ. మీరు వీడియోని లైక్ చేయండి, కింద దీనిలో నచ్చిన 2 ఫీచర్స్ కామెంట్ చేయండి. కామెంట్ చేసేటప్పుడు మొబైల్ నెంబర్ కానీ ఈమెయిల్ ఐడి కానీ అటాచ్ చేయొద్దు. ఓన్లీ దీనిలో మీకు నచ్చిన కలర్ ఏంది, ఫీచర్స్ ఏంది అవి మాత్రమే కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఉంటుంది, దాని మీద క్లిక్ చేసి గివ్వేలో పార్టిసిపేట్ చేయండి. ఈ మంత్ ఎండింగ్కి జూన్ 30వ తారీఖు ఈవినింగ్ 4 PMకి లైవ్కి వచ్చి ట్విట్టర్లో విన్నర్ అయితే అనౌన్స్ చేస్తాను. అండ్ ట్విట్టర్లో విన్నర్ ఫాలో అవ్వకపోతే ఇక్కడ ట్విట్టర్ ఐడి వస్తుంది, కింద డిస్క్రిప్షన్లో కూడా మన సోషల్ మీడియా లింక్స్ అయితే ఉంటే అక్కడి నుంచి మీరు ఫాలో అవ్వచ్చు. ఇంకా మనం దీన్ని అన్బాక్సింగ్ చేద్దాం. ఇక్కడ సార్ వాల్యూ కూడా మెన్షన్ చేస్తారు. 0.72 వాట్ పర్ కేజీ హెడ్ సార్ వాల్యూ, బాడీ సార్ వాల్యూ 0.48 వాట్ పర్ కేజీ ఉంది. ప్రైస్ చూసుకుంటే 25,000 రూపాయల దగ్గర ప్రైస్ అయితే ఇక్కడ కనిపిస్తుంది. ఇది ఆఫ్లైన్ ఫోన్ వివోది. సో ప్రైస్ అయితే చాలా ఎక్కువ పెడతారు. ఎగ్జాక్ట్గా ఎంత ప్రైస్ పెడతారు ప్రజెంట్ అయితే నాకు తెలియదు. కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తా ప్రైస్ డీటెయిల్స్, అక్కడ నుంచి మీరు చెక్ చేయొచ్చు. ఈ ఫోన్ ఇదే ప్రాసెసర్తో ఇది స్పెసిఫికేషన్ మొత్తం మీకు క్లియర్గా కనిపిస్తుంది. ఫస్ట్ స్పెసిఫికేషన్ చూడండి, 6.44 ఇంచ్ ఫుల్ హెచ్డీ ప్లస్ AMOLED స్క్రీన్తో వస్తుంది. డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్తో వస్తుంది. మీడియాటెక్ హీలియో G95 ప్రాసెసర్తో వస్తుంది. బ్యాక్ సైడ్ 64 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్, 2 మెగాపిక్సెల్ మ్యాక్రో కెమెరా ఉంటుంది. ఫ్రంట్ 16 మెగాపిక్సెల్ కెమెరాతో వస్తుంది. 4000 mAh బ్యాటరీతో వస్తుంది. 33 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. సో ఇవి దీని స్పెసిఫికేషన్స్ అయితే. ఈ స్పెసిఫికేషన్స్తో మనం మొబైల్ ఫోన్ 14,000 రూపాయల దగ్గరలో కూడా చూడొచ్చు. కానీ ఇది వివో కాబట్టి మనం ఆ ప్రైస్లో అయితే ఫోన్ అయితే రాదు. సో ఒకవేళ ఈ ఫోన్ మీకు 15,000 రూపాయల లోపు వస్తే మాత్రం మీరు కన్సిడర్ చేయొచ్చు, లేకపోతే మాత్రం వదిలేసేయండి. వివోలో పార్టిసిపేట్ చేయండి, ఎవరో ఒకరికి అయితే ఫోన్ అయితే వస్తుంది. సో ఈ 2 ఓపెన్ చేద్దాం. 2 డిఫరెంట్ కలర్స్ చూద్దాం ఏ కలర్ బాగుంటుందో. వివోలో డిజైన్ బాగుంటుంది, కెమెరాస్ బాగుంటాయి, అయితే ప్రైస్ మనకి అంతే రీతిలో ఉండదు. కంటెంట్స్ అని ఒక దాంట్లో చూద్దాం. కలర్ చూద్దాం ఫస్ట్ మనం. నాకు ఏ కలర్ నచ్చిందో కూడా చెప్తాను. ఇదేదో మెరిసిపోతుంది, ఇది కొద్దిగా డిఫరెంట్ ఉంది. ఇది ఏ గ్లాస్ మరి, యాంటీ క్లియర్ గ్లాస్ అంటున్నారు. ఇక్కడ చూడొచ్చు, ఇది డిఫరెంట్ ఉంది డిజైన్, తన డైమండ్ కట్ ఫినిష్లో. ఇది బాగుంది, కొద్దిగా యూనిక్ డిజైన్. ఇది నార్మలే ఉంది, స్ట్రాప్స్ లాగా బ్లాక్ కలర్లో. సో నాకైతే మాత్రం ఇది నచ్చింది. బాయ్స్ అయితే ఇది ప్రిఫర్ చేస్తారు, గర్ల్స్కి ఇది చాలా బాగుంటుంది ఈ కలర్ చూడడానికి అయితే. సో మీకు ఏ కలర్ నచ్చింది అండ్ మీకు నచ్చిన 2 ఫీచర్స్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. దాని ప్రకారం ఏ ఫోన్ మనం కంపెనీకి పంపించాలో, ఏ ఫోన్ మీకు పంపించాలో డిసిషన్ తీసుకుంటాము. సో బాక్స్లో కంటెంట్ చూద్దాం. బాక్స్లో కంటెంట్ చూసుకుంటే ఇక్కడ సిమ్ ఎజెక్టర్ పిన్ కనిపిస్తుంది. అండ్ కొన్ని డాక్యుమెంట్స్ అయితే ఉన్నాయి, క్విక్ స్టార్ట్ వారంటీ ఇన్ఫర్మేషన్ ఇవన్నీ ఇక్కడ ఉంటాయి. అండ్ ఇది వచ్చేసరికి కేస్ కూడా క్లియర్ కేస్ అయితే ఇస్తున్నారు. సో ఇది ఫోన్ లుక్ నేమ్ పాడు చేయదు. ఒకసారి ఇది చెక్ చేద్దాం. ఇది గ్లాస్ అంటున్నారు కానీ ఇది ఏమన్నా మనకి స్క్రాచెస్ అయితే పడట్లేదు, ఇక్కడ చూడొచ్చు. ఇది గ్లాస్ బాడీతోనే వస్తుంది. అండ్ ఒకసారి దీన్ని వేసి చూద్దాం. అండ్ స్క్రీన్ గార్డ్ కూడా ప్రీ అప్లైడ్ వస్తుంది. అండ్ కేస్ వేసినా కానీ మనకి లుక్ అయితే ఏం పాడవట్లేదు, క్లియర్ కేస్ ఇది. సో కేస్ క్వాలిటీ కూడా బాగుంది అండ్ లుక్ కూడా బాగుంది ఫోన్ది. అండ్ నెక్స్ట్ బాక్స్లో ఇయర్ ఫోన్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. మ్యాక్సిమం అన్ని వివో ఫోన్స్ మనం ఇట్లాంటివి చూస్తాం, ఇన్ ఇయర్ టైప్ ఇవి. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసరికి టైప్ C కేబుల్. అండ్ ఇది వచ్చేసరికి వివో ఫ్లాష్ ఛార్జ్ 2.0. మ్యాక్సిమం అవుట్పుట్ చూసుకుంటే దీనిలో ఇక్కడ చూడొచ్చు 11 వోల్ట్ 3 ఆంపియర్, 11x3 33 వాట్ అవుట్పుట్ అయితే వస్తుంది. ఈ బాక్స్లో కంటెంట్స్ అయితే ఇవన్నీ పక్కా పెట్టేద్దాం. మొబైల్ ఫోన్ చూద్దాం ఎలా ఉందో. ఫ్రెండ్స్, ఇది మనకి మొబైల్ అయితే. ఫోన్ లుక్ అయితే చాలా బాగుంది, డిజైన్ కొద్దిగా డిఫరెంట్గా చేస్తారు. అండ్ ఇంకొకటి చాలా స్లిమ్ ఉంది అండ్ లైట్ వెయిట్ ఉంది, మరి ఓవర్ వెయిట్ కూడా ఏం లేదు. ఒకసారి మనం ఫిజికల్ ఆడియో చూసుకుంటే టాప్లో సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ ఉంది. బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. డ్యూయల్ టోన్ ఫ్లాష్ ఉంది. ఇక్కడ చూస్తే మనకి వివో అని చెప్పేసి రాస్తుంది. అండ్ రైట్ సైడ్ వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్స్ ఉన్నాయి. అండ్ పవర్ బటన్ ఉంది.
బాటంలో చూసుకుంటే 3.5 హెడ్ ఫోన్ జాక్ ఉంది, ప్రైమరీ మైక్రోఫోన్ ఉంది, టైప్ సి పోర్ట్ ఉంది, స్పీకర్ గ్రిల్ ఉంది. అండ్ లెఫ్ట్ సైడ్ సిమ్ ట్రే అయితే ఉందో ఒకసారి మనం ట్రే ఓపెన్ చేసి చూద్దాం. ఇక్కడ చూడొచ్చు ట్రిపుల్ స్లాట్తో వస్తుంది. ఒకేసారి మీరు 2 సిమ్ కార్డు పెట్టుకోవచ్చు, ఒక మైక్రో SD కార్డు పెట్టుకోవచ్చు. మైక్రో SD కార్డు పెట్టి మీరు 1 TB వరకు మెమరీని అయితే ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. ఈ ఫోన్ మీకు 4G సపోర్ట్తో వస్తుంది, 5G అయితే ఉండదు G95కి. ఒకసారి దీన్ని స్విచ్ ఆన్ చేద్దాం, పవర్ ఉందేమో చూద్దాం. పవర్ అయితే ఉంది, వివో పవర్ బ్యాండ్ అని వచ్చింది. క్విక్గా సెటప్ చేసి మళ్ళీ హోమ్ స్క్రీన్లో కలుస్తాం. ఫ్రెండ్స్ ఇక్కడ చూసి మనకి ఇది డ్యూయల్ వన్ వైఫై సపోర్ట్ చేస్తుంది. 2.4 and 5 GHz బ్యాండ్స్ రెండు డిటెక్ట్ చేసింది. ఫ్రెండ్స్ సెటప్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇది హోమ్ స్క్రీన్. ఒకసారి మనం సెట్టింగ్స్లోకి వెళ్ళి చూద్దాం. ఆండ్రాయిడ్ వర్షన్ ఇవన్నీ చెక్ చేద్దాం. సెట్టింగ్స్, అబౌట్ ఫోన్, సాఫ్ట్వేర్ ఇన్ఫర్మేషన్లోకి వెళ్తే ఇక్కడ చూడొచ్చు ఫన్ టచ్ OS 11.1 మీద రన్ అవుతుంది, ఆండ్రాయిడ్ 11 మీద రన్ అవుతుంది, ఏప్రిల్ సెక్యూరిటీ ప్యాచ్ మీద రన్ అవుతుంది. ఒకసారి స్టోరేజ్ చూద్దాం ఎంత స్టోరేజ్ ఫ్రీగా వస్తుందో. స్టోరేజ్ చూసుకున్న 128 GB మనకి 108 GB అవుట్ ఆఫ్ ది బాక్స్ స్టోరేజ్ అయితే ఫ్రీగా వస్తుంది. అండ్ ఒకసారి మనం కెమెరా ఓపెన్ చేసి చూద్దాం. కెమెరాలో దీనిలో ఏమేమి ఫీచర్స్ ఉన్నాయో. సూపర్ మ్యాక్రో అండ్ బోకేకి ఇక్కడ నుంచి మీరు స్విచ్ అవ్వచ్చు మిగతా 2 లెన్స్కి. అండ్ పోర్ట్రేట్లో ఏమైనా స్టైల్స్లో ఉన్నాయా, స్టైల్స్లో న్యాచురల్, వింటేజ్ కొన్ని స్టైల్స్ అయితే ఉన్నాయి. పోర్ట్రేట్ స్టైల్స్, ఎక్స్ సిరీస్లో ఉన్న స్టైల్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయకండి, బడ్జెట్ ఫోన్ ఇది. అండ్ మోడ్లోకి వెళ్తే ఇక్కడ 64 MP మోడ్లో ఫోటో తీయవచ్చు, లైవ్ ఫోటో ఉంది, స్లో మోషన్ ఉంది, అండ్ టైం ల్యాప్స్ ఉంది. ఒకసారి వీడియో ఎంతవరకు రికార్డ్ చేయొచ్చు చూద్దాం. స్టెబిలైజేషన్ ఉంది, స్టెబిలైజేషన్ మ్యాక్సిమం అది తెలిసి ఇది 1080p వరకు ఉండొచ్చు. ఒకసారి సెట్టింగ్స్లో దగ్గర చూడొచ్చు 4K వరకు వీడియో రికార్డ్ చేయొచ్చు. అదే మీరు స్టెబిలైజేషన్ ఆన్ చేశారు అనుకోండి 1080pకి పడిపోద్ది. అది వచ్చి 1080pకి వచ్చేసింది. అండ్ ఫ్రంట్ కెమెరా యూజ్ చేసి మ్యాక్సిమం దీనిలో కూడా మనకి స్టడీ ఫేస్ అయితే ఉంది. ఇది కూడా మనకి స్టడీ ఉంటుంది ఫేస్ మనం వీడియో రికార్డ్ చేస్తున్నప్పుడు. 1080p వరకు అయితే వీడియో ఉంది. స్టడీ ఫేస్ ఎనబుల్ చేస్తే చూద్దాం 1080pలో వస్తుందో లేదా 720pకి పడిపోతుందో. స్టడీ ఫేస్ ఎనబుల్ చేస్తే 1080pలోనే ఉంది. అండ్ ఇది డ్యూయల్ క్యామ్ అనుకుంటా. ఇక్కడ చూడొచ్చు డ్యూయల్ వ్యూ వీడియో. ఇక్కడ చూస్తే మన పిక్చర్ ఉండే అండ్ డ్యూయల్ వ్యూ ఉంది. 2 మోడ్స్లో మనం వీడియో అయితే రికార్డ్ చేయొచ్చు. ఒకసారి కొన్ని ఫోటో శాంపుల్ చూపిస్తే ఇక్కడ చూడొచ్చు. ఇవి డైరెక్ట్ కండిషన్లో తీసిన శాంపిల్స్. బ్యాక్ కెమెరా యూజ్ చేసి 64 MP కెమెరా. అండ్ ఇవి వచ్చేసరికి పోర్ట్రేట్ షాట్స్, ఇవి వచ్చేసరికి మ్యాక్రో షాట్స్, అండ్ ఇవి వచ్చేసరికి లో లైట్ కండిషన్లో తీసిన శాంపిల్స్ బ్యాక్ కెమెరావి. అండ్ ఇవి వచ్చేసరికి పోర్ట్రేట్ షాట్స్, ఇవి వచ్చేసరికి మ్యాక్రో షాట్స్, ఇవి వచ్చేసరికి ఫ్రంట్ కెమెరా శాంపిల్స్, ఇవి వచ్చేసరికి ఫ్రంట్ కెమెరా పోర్ట్రేట్ షాట్స్, ఇవి వచ్చేసరికి ఫ్రంట్ కెమెరా ఇండోర్ అండ్ లో లైట్ శాంపిల్స్. సెన్సార్స్ చూసుకుంటే ఇక్కడ చార్జిలోమీటర్ సెన్సార్, మ్యాగ్నెటోమీటర్ సెన్సార్, జైరోస్కోప్ సెన్సార్, లైట్ సెన్సార్, అన్ని సెన్సార్స్తోనే. సెన్సార్స్ అయితే ఏం స్కిప్ చేయలేదు. ఫింగర్ ప్రింట్ సెన్సార్ వచ్చేసరికి ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్తో వస్తుంది. ఇక్కడ చూడొచ్చు ఫింగర్ ప్రింట్ సెన్సార్ మనకి చాలా ఫాస్ట్ ఉంటుంది, యాక్యురేట్ ఉంటుంది. DRM ఇన్ఫో చూస్తే L1 సపోర్ట్ అయితే ఉంది. ఒకసారి ప్రైమ్ వీడియో ప్లే చేసి చూద్దాం, HDR ప్లే అవుతుందేమో. డిస్ప్లే క్వాలిటీ అయితే బాగుంది, AMOLED స్క్రీన్ కాబట్టి. అండ్ సౌండ్ కూడా ఫస్ట్ ఇంప్రెషన్ లౌడ్ వస్తుంది, సింగిల్ స్పీకర్ కానీ లౌడ్ ఉంది. ఇది ఓవరాల్గా అన్బాక్సింగ్ అండ్ ఇనిషియల్ ఇంప్రెషన్ వివో Y73ది. వీడియో మీద నచ్చితే లైక్ బటన్ ప్రెస్ చేయండి. కింద డిస్క్రిప్షన్లో గ్లీమ్ లింక్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేసి గివ్ అవేలో పార్టిసిపేట్ చేయండి. దిస్ యువర్ ప్రసాద్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ.